ఓకే, హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండం మండల్ రామగుండంలోనే ఉన్నాం. ఇక్కడ రాముని గుండాలు ఫేమస్. ఇప్పుడు అవి చూడడానికి మనం వెళ్తున్నాం. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే రాముడు వనవాసం టైంలో ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు, స్వామివారు ఇక్కడనే ఉన్నారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ స్వామివారు ఉన్నట్టు కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. స్వామి ప్రతిష్ఠించిన లింగం కావచ్చు, భైరవ స్వామి కావచ్చు, ఇంకా వినాయక స్వామి, నంది స్వామి గారు, ఇంకా అనేక విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తా పదండి, లెట్స్ గో. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. మన వెళ్ళంగా రైట్ సైడ్లో ఉంటుంది. ఇది రీసెంట్గానే కట్టారు. దీని పక్కకే ఈ విగ్రహం దాటంగానే ఒక గణేశుని విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చూడగానే కనీసంలో 1000 సంవత్సరాల విగ్రహం అని మనకు తెలుస్తుంది. ఇదంతా ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ విఘ్నేశ్వర స్వామికి. బోర్డు పైన దీని హిస్టరీ రాసింది చూడండి. ఇదే ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చిన్న ఒక చెరువు చూడండి. చిన్న చెరువు ఉంది. ఆడ పైనుంచి వచ్చే వాటర్ అన్ని ఇక్కడనే స్టోర్ అవుతాయి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి పోవాలి మనము. బండ్లు పెట్టాం. ఇక్కడ నుంచి ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా ఇది యాగశాల అన్నట్టు. మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. దీన్ని యాగశాల అంటారు. యాక్చువల్గా ఈ గుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ ఇది అంటే ఆ బావుల నుంచి వచ్చే వాటర్ అక్కడ మీద ఉన్నాయి. ఇట్లా పోకుంటూ పోతే ఒక్కొక్కటి అట్లా 108 గుండాలు ఉన్నాయి. మీకు అవి చూపిస్తాను. అక్కడ నుంచి చూడండి, ఒక మినీ వాటర్ ఫాల్స్ లాగా. యాక్చువల్గా ఇదంతా యాగశాల అన్నమాట. అంటే యాగాలు, హోమాలు అవన్నీ ఇక్కడ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మన శ్రీరాముని కళ్యాణపుడు పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. ఇదే యాగశాల అన్నమాట. ఇక్కడ నా ముందు భైరవ స్వామి ఉన్నాడు. యాక్చువల్లీ ముందట ప్రతిష్టాపన చేసింది కాలభైరవుడు. దగ్గరికి పోయి చూపిస్తాను అండి. కాలభైరవుడు చూడండి. కాలభైరవ స్వామిని స్వామివారే ప్రతిష్ఠించినట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవతలను, దేవుళ్ళను స్వామివారే ప్రతిష్ఠించినట్టు అక్కడ చెప్తున్నారు. ఇది నేను చెప్పాను కదా గుండాలు. ఇందులో నుంచి అందులో నుంచి అక్కడ నుంచి మీద ఉన్న ఒకదాని నుంచి ఒకటి ఇట్లా వస్తూ ఉంటాయి వాటరు. ఇది ఇట్లా 108 ఉన్నాయి అట గుట్టపై నుంచి పోతుంటే ఇంకా కనబడతాయి. అటు కూడా వెళ్ళి చూద్దాం రండి. యాక్చువల్గా ఇంకా కొందరి మునులు, ఋషులు బండ మీద వాళ్ళ రూపాలు చెక్కారు. నుంచి ఇటు పైకి వెళ్ళిపోదాం పదండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మస్తు ఉన్నది. మీరు ఒక్కసారైనా ఫ్రెండ్స్ రండి, మీకు టైం ఉన్నప్పుడు అట్లా వీకెండ్ చూసుకొని రండి. మస్తున్నది ఇక్కడ లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి. యాక్చువల్లీ ఈ గుళ్ళు ఏంటంటే ఇప్పుడు మన కాలంలో కట్టిన ఇవి. కొంచెం వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. అక్కడ వచ్చేసి సంతోష్ అమ్మవారు, అక్కడ జూమ్ చేసా కదా, సంతోష్ అమ్మవారు ఉన్నారు.
ఓకే, ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శ్రీరాముడే స్వయంగా ప్రతిష్టాపన చేసిన శివలింగం చూపిస్తాను. చూడండి, అక్కడ అక్కడ చూపిస్తుంది, చూసినా అక్కడ అక్కడ లోపల ఉంది. ఆడికి వెళ్దాం పద. మొత్తం జారుడుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అది స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. ఇది ఇట్లా ఉన్నా దాని ముంగటనే మన ఈ స్వామి ముందే వినాయక స్వామి ఉంటారు. దాని పక్కకే నంది వాహనం ఉంటుంది. యాక్చువల్గా ఇటు సైడ్ కూడా ఒక భైరవి స్వామి విగ్రహం ఉంది. దాని ముంగట భైరవుడే కావచ్చు, కాల భైరవుడు ఉంది. అటొకటి ఇటొకటి రెండు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అక్కడ నంది ఉంది, ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఇంకో సైడు కాలభైరవుడు ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకో భైరవుడి స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా యాక్చువల్గా గుండాలు అనేటివి ఇవే. ఇందులో నుంచి అందులో నుంచి అక్కడ పైనుంచి వస్తాయి వాటరు. ఇదంతా చూసుకుంటూ వెళ్ళండి. యాక్చువల్గా ఇదంతా ఒక సైన్స్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక గుండం ఉంది, అక్కడ దాని కింద ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ ఒక చిన్నది ఉంది, అక్కడ ఉంది ఒకటి, అక్కడి నుంచి అక్కడ మళ్ళీ అక్కడ కొద్దిగా పెద్ద ఉంది, ఆంచలి మిల్ల. ఇదంతా చూడండి, అసలు లొకేషన్ ఎంత బాగుందంటే. మీద కూడా ఒక గుడి ఉంది, అక్కడికి కూడా వెళ్దాం రండి. ఇక్కడ సైడ్ పొంటి మెట్లు ఉన్నాయి, మెట్ల పొంటి వెళ్దాం. యాక్చువల్గా సంతోష్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొన్ని చూడొచ్చు. యాక్చువల్గా మీద శ్రీరాముని పాదాలు అక్కడ లోపల ఉన్నాయి. ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. మీకు ఇంకో థింగ్ చూపిస్తారండి. యాక్చువల్గా ఇది సొరంగం లాగుంది, చీకటి ఉంది, మొత్తం లోపల చీకటి ఉంది. ఇంచెల్లి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ అక్కడ నాగదేవత ఉన్నది, అక్కడ కూడా వెళ్దాం రండి. ఇదేనండి నాగదేవత. యాక్చువల్లీ ఇంచెల్లి పైకి పోవాలి, పైకి ఇంకా టెంపుల్ ఉంది, పైనుంచి ఇంకా వ్యూ బాగుంటుంది చూడండి. ఇంకొంచెం పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళే కొద్దీ వ్యూ ఇంకా బాగుంటుంది రండి. యాక్చువల్గా మనం అక్కడ దాకా చూసినాంగా, అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళి వెళ్తుంది చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, అందులో నుంచి మీదకి వచ్చినాయిగా. యాక్చువల్లీ ఇది అటు పోతాయి, మనం చూపెట్టుకుంటూ ఇటు వస్తున్నాం. ఇందులో నుంచి ఇందులో నుంచి మళ్ళీ అటు ఇంకా అటు ఉన్నాయి, అటు కూడా చూపిస్తా. యాక్చువల్గా పైన కూడా ఏదో గుడి ఉన్నట్టుంది. అందరికీ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి పురాతనమైన టెంపుల్స్కి వచ్చేటప్పుడు మనం తినడానికి ఏమైనా తీసుకొస్తే తినండి, పర్లేదు. కానీ అవి ఇక్కడనే వదిలేస్తే మనకు ఇంకా డస్ట్ పట్టించినట్టు. మన గుళ్ళో మనమే పాటు చేసుకుంటామా చెప్పండి. కొంచెం అది చూడండి, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టికే. కొన్ని రోజులకి ఇక ఇట్లాంటివి టెంపుల్స్ కనబడకుండా పోతాయి మనం అట్లా చేస్తే. అర్థమవుతుందా? చూడండి, అందులో నుంచి ఇట్లానే వస్తున్నాయి. యాక్చువల్గా అటున్నాయి మొత్తం, ఈ పై దాకా ఉంది. ఇక్కడ పై దాకా కూడా వెళ్దాం, చూద్దాం పదండి. యాక్చువల్గా నేను అట్ల నుంచి వెళ్ళి వచ్చిన, నేను ఒక్క నుంచి వెళ్ళి అటు దిగి అటు వచ్చిన. పైన ఏదో టెంపుల్ ఉంది, చూద్దాం పదండి.
ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఇవి కానీ అవి కానీ వాళ్ళకు ఏమన్నా కోరికలు ఇట్లా ఉన్నాయనుకో అనుకొని నిలబడితే కోరికలు తీరినట్టు, నిలబడకుంటే కోరికలు తీరనట్టు అని కొందరు అంటారు. ఇక మనకు తెలియదు. ఇక్కడ పైన వచ్చేసి సీతారాముల వారు స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ అవే చూడండి ఎలా నిలబెట్టారు. సీతామాత, రాముడు, లక్ష్మణుడు ఉన్నారు లోపల. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. చూడండి ఇక ఇటు పోవడానికి లేదు. యాక్చువల్లీ అటు దారి ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. యాక్చువల్గా మన పని కూడా అదే కదా, ఎక్కడ ఏముందని మొత్తం తిరుక్కుంటూ చూడడమే. మొత్తం చెమటలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ టాప్లోకి వచ్చేసినాం. యాక్చువల్గా వాటర్ అనేది అట్లా వస్తాయి కాబట్టి ఇంకా ఉన్నాయి. ఇటు ఒకసారి చూసేసి అటు వెళ్ళిపోదాం. యాక్చువల్లీ వీకెండ్ మాత్రం ఇక్కడికి మస్తు మంది వస్తారు. శ్రీరామనవమి అప్పుడైతే అక్కడ ఇంకా మస్తు జాతర జరుగుద్ది. ఇక్కడ చాలా బాగుంటుంది తెలుసా. పైనకి వెళ్ళి ఇక్కడికి రోడ్డు ఉన్నట్టుంది. మీకు చెప్పడం మర్చిపోయినా, పైన కొన్ని ఎకర్స్ మొత్తం ఇట్లా సాఫ్ట్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ మీద పైన సాఫ్ట్ ల్యాండ్. ఈ రూట్ కనీసం ఇది అక్కడికే తీసుకెళ్తుంది కావచ్చు ఈ రూటు. యాక్చువల్లీ గుట్టను తవ్వినట్టున్నారు గ్రానైట్ కోసం. ఇదంతా పైకి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ పైన బయట నుంచి చూస్తే అంటే ఈ కొండ ఇట్లా ఒడ్డు ఉంటుంది. కొండ బయట నుంచి మన రామగుండం నుంచి వెళ్ళి చూస్తే ఇక్కడ మీద ఒక టెంపుల్ ఉన్నట్టు కుడుతుంది. నా డౌట్ ఈ దారి అక్కడికే తీసుకుపోతుంది కావచ్చు. వెళ్దాం పదండి. యాక్చువల్లీ అక్కడెక్కడి నుంచి వచ్చిన కొంచెం లాంగ్ ఉంది. కొంచెం ఈడ పైనకి వెళ్ళాక చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా టర్నింగ్ ఇంకా పోవాలి. యాక్చువల్లీ ఆడ ఒక షెడ్ ఉన్నట్టు ఉంది, చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో. ఎంత బాగుంది కూడా. యాక్చువల్గా ఇక్కడ రండి ఎంత బాగుందో. కొండలు మొత్తం. యాక్చువల్గా పైన ఇంకో టెంపుల్ ఉంది, నారాయణ స్వామిది. ఇది వచ్చేసి టెంపుల్ చూడండి. యాక్చువల్గా బయట నుంచి కనబడే టెంపుల్ అదే, కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్గా అది మాత్రం పూర్తయితే ఇక్కడ రామగుండం మొత్తానికి ఫుల్ అసలు మస్తు ఉంటుంది అన్నట్టు. ఇది చుట్టుపక్కల మొత్తం కనబడుతుంది. అదే మనకు కనబడేది. అంచెలు రామగుండం నుంచి వెళ్తే యాక్చువల్గా కనబడేది అదే. యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఇక్కడ పైనకి వచ్చినాం అనుకో, ఇటు ఎన్టీపీసీ కానీ ఇటు రామగుండం ఇవన్నీ మొత్తం డిక్లేర్ కనబడుతుంది. ఏదేదో మనం పెద్ద హైట్ మీన్కి వచ్చినట్టు అయితే. యాక్చువల్గా హైట్ మీన్నే ఉన్నాం మనం, చాలా హైట్ మీన్ ఉన్నాం. అన్నీ చిన్న కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఇదంతా. అట్లా అక్కడి నుంచే వెళ్దాం అనుకున్నా. ఇక్కడ నుంచి ఇట్లా లోయగా ఉంది బాగా.
రౌండ్గా మొత్తం ఇట్లా జారిపోయేటట్టుంది. మళ్ళీ వేరే కంచెలు వచ్చిన ఇక ఇవన్నీ లోపల రౌండ్ రౌండ్ బాయిల్ లాగానే ఉంటాయి. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఈ సరౌండింగ్లో మొత్తం అక్కడ దాకా. ఈ వీడియోకి ఇంతే గ్యాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శర్మ వ్లాగ్స్.